ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివిధ శాఖలకు చెందిన యానిమల్ నివేదికను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది. చర్చానంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు. ఇక సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును సభ ముందుకు రానున్నాయి. నిన్న అసెంబ్లీ ఆమోదించిన 3 బిల్లులను ఈ రోజు శాసన మండలిలో పెట్టనుంది వైఎస్ జగన్ సర్కార్. మొత్తంగా ఇవాల్టితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. వివిధ శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది. చర్చ అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సమాధానం ఇవ్వనున్నారు. ఇక సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును సభ ముందుకు రానున్నాయి. నిన్న అసెంబ్లీ ఆమోదించిన 3 బిల్లులను ఈ రోజు శాసన మండలిలో పెట్టనుంది వైఎస్ జగన్ సర్కార్. ఇక మొత్తం మీదుగా చూసినట్లయితే ఇవాల్టితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చెప్పండి హరీష్, శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లులు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ ఇంకా జరుగుతుందా? ఇవాల్టితో ముగియనుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓటాన్ అకౌంట్ కు సంబంధించి బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇదే ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడం కూడా మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య ఈ 4 రోజులు కూడా మాటల యుద్ధం సాగింది. 4 రోజులు కూడా వరుసగా టీడీపీ సభను బహిష్కరించడం, వాకౌట్ చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో చర్చ అనేది మాత్రం అంతంత మాత్రంగానే జరిగినటువంటి సిచ్యువేషన్. ఇక బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తోంది. వచ్చేటువంటి ఎన్నికలు కావడంతో ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలకి అదేవిధంగా నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సభ ముందుకు వచ్చేటువంటి బిల్లులకు సంబంధించి అటు యూనివర్సిటీ బిల్లులకు కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం కూడా ఏకాభిప్రాయంగా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే టీడీపీ సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నిరసనలు ఈ రోజు కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆఖరి రోజు కావడంతో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ కూడా ఈ రోజుతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో చర్చలో పాల్గొంటుందా లేదంటే కనుక ఈ రోజు జరిగినట్టుగానే ఈ రోజు కూడా నిరసనతో సభలో నిరసన తెలిపేటువంటి అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాలి. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.